ఓకే ఫ్రెండ్స్, క్యాప్కట్ హాలో బ్లర్ ఎఫెక్ట్ ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో హాలో బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వెరీ సింపుల్. క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా. సో సింపుల్గా ఇక్కడ నేను ఒక వీడియోని అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. సో చిన్నగా ఒక డెమో కోసం ఒక వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. సో వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోని ఈ విధంగా ప్లే చేసుకున్న తర్వాత ఈజీగా మనకు ఈ వీడియో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా ఈ పార్ట్ ఉంటుంది, కాపీరైట్ పార్ట్. సో ఈ కాపీరైట్ పార్ట్ని డిలీట్ చేసుకొని, డిలీట్ చేసిన తర్వాత సింపుల్గా కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా బేసిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఆప్షన్ మనకి ఇక్కడ ఫస్ట్లోనే మనకి వస్తుంది, ఇక్కడ హాలో బ్లర్ అని. ఓకే, సో ఇక్కడ హాలో బ్లర్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియోస్ అనేవి ఈ విధంగా వస్తాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీన్ని డ్యూరేషన్ ఎంతవరకు కావాలో ఈ విధంగా జస్ట్ ఇంతవరకు ఉంచుకోండి ఈ విధంగా. సో ఇంతవరకు అయితే మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసి ఇక్కడ నుంచి దీని డ్యూరేషన్ని తగ్గించుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఈ పార్ట్ని కాపీ చేసుకొని సో దీన్ని ఈ రేంజ్లో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని ఇక్కడ ఒక సింపుల్గా యానిమేషన్ని లేదా ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఒక ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా ఏదైనా బేసిక్ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం సింపుల్గా. ఓకే, సో ఇక్కడ బ్లాక్ ఫ్లాషెస్ని యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక ఫ్లాషెస్లో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇదే ఎఫెక్ట్ని అప్లై టు ఆల్ క్లిక్ చేసుకోవాలంటే అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్కి ఇదే ఎఫెక్ట్ వస్తుంది అనమాట మనకు. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది వీడియో అనేది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సో దీన్ని ఎపోసిటీని కొంచెం ఇక్కడ జస్ట్ తగ్గించేసారు మనం. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి కొంచెం ఇక్కడ మనకి ఈ రేంజ్లో ఈ విధంగా ఉంచేసేయాలి. ఓకే, సో ఉంచేస్తే మనకి ఇక్కడ ఈజీగా మనకు హాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట వీడియోస్లో. ఓకే, ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు క్యాప్కట్లో హాలో బ్లర్ ఎఫెక్ట్తో వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు.